ఆ సిగరెట్లు అమ్మడం అనేటువంటిది, ఆ మత్తు పానీయాలు అమ్మడం అనేటువంటిది నీకు లాభమే, మంచి లాభం. కానీ నీ జీవితానికి, నీ ఆత్మకు అది గొప్ప చేటు. ఒకవేళ నీకు అది లాభమైన ఇతరులకు నీకు కీడు చేసేదైతే దాన్ని వదిలిపెట్టేసాయి. నీకు మంచి స్వరం ఇచ్చాడు దేవుడు, కానీ నువ్వు పాడేటువంటిది లోకపరమైనటువంటి పాటలు అంటే అసలు నువ్వు పాడటమే మానేసాయి కదా. యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరిస్తే నీవు 2 చేతులు కలిగి నరకానికి వెళ్ళిపోవడము కంటే ఒంటి చేత్తో పరలోకం వెళ్ళడం మేలు. కాబట్టి ఆ కుడి చేయి నరికిపడేసే. ఒకవేళ నీ కుడి కన్ను నీకు అభ్యంతరం కలుగజేస్తే 2 కళ్ళు కలిగి నరకానికి వెళ్ళిపోవడము కంటే ఒంటి కంటితో పరలోకానికి వెళ్ళడము మేలు. కాబట్టి ఆ కుడి కన్ను తీసి పారేసే. ఇదేంటిది విచిత్రంగా ఉందే? తప్పు చేస్తే కుడి కన్ను ఒకటే చేద్దండి. నువ్వు సినిమా చూస్తున్నావు, సీరియల్ చూస్తున్నావు, లేకపోతే ఏదో పిచ్చి పిచ్చి చూస్తున్నావు, కుడి కన్ను ఒకటే ఇలా మూసుకుని ఒకటే చూస్తారా? కుడి చెయ్యి కుడి కన్ను అని చెప్తున్నా, దాని అర్థం ఏమిటి అని అంటే, బైబిల్లో ఎప్పుడు కూడా కుడి అనేటువంటిది దేనికి సూచనగా ఉందనంటే బలమునకు సాదృశ్యంగా ఉంది. అంటే నీ జీవితానికి ఏదైతే చాలా బలంగా ఉందో ఆ బలము నీ పాపానికి కారణముగా ఉంటే, ఆ బలమైన పాపమునకు కారణమైన దానిని వదిలిపెట్టేసే. లీవ్ ఇట్, అవసరంలే. అది లేకపోయినా నువ్వు పరలోకం వెళ్తావు. అది ఉండి నరకానికి వెళ్ళడం కంటే అది లేకుండా పరలోకానికి వెళ్ళడం మేలు. ఎందుకనంటే నువ్వు పరలోకంలోనికి ఒంటి చేత్తో, ఒంటి కాలుతో, ఒంటి కన్నుతో వెళ్ళినా అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమొచ్చేస్తాయి? నీకు అన్నీ వచ్చేస్తాయి. దేవుడు ఇచ్చేస్తాడు అన్నీ కూడా. యూ విల్ బి ఎ పర్ఫెక్ట్ పర్సన్.